మనోళ్ళు నైట్ షూట్ నుంచి రూమ్కి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి అలా ఫ్రెష్ అయ్యారు. తర్వాత కోమా అసలు లెగవలేదు. ఇంక నేను సరే మనం రైస్ పెడదాం, మళ్ళీ పాపం ఆ టైంకి లెగిసి మళ్ళీ రైస్ పెట్టుకోవడం చాలా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి నేను రైస్ పెట్టేసి ఆ కర్రీస్ తీసుకొద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాను. ఆ వెళ్ళే ముందు ఏంటంటే అది ఒక ఫోన్ అలా పెట్టి నిద్రపోతున్నారు. మళ్ళీ ఎందుకైనా మంచిది, వాళ్ళు వచ్చి పోతూ ఉంటారు, ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఫోన్ అలా లోపల దాచిపెట్టేశాను. దాచిపెట్టేసి ఇంకా లేపకుండా సరే నా దగ్గర ఉన్న డబ్బులతో కర్రీస్ తీసుకొద్దాం, తర్వాత అడుగుదామాలే అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. అండ్ నైట్ షూట్ చాలా ఇబ్బంది అబ్బా. అసలు నైట్ షూట్కి వెళ్తే డే అంతా అయిపోద్ది అసలు ఈజీగా టైము. అదే కానీ అంటే టైడ్ కూడా ఫుల్గా అయిపోతారు. ఇక తర్వాత కర్రీస్ నా స్పాట్ ఒకటి ఉంటుంది తమిళ వాళ్ళది. సో ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నాను. అండ్ ఇది మా బజారు. రీసెంట్గానే దుర్గమ్మ నవరాత్రులు అయినాయి కదా, దానికి సంబంధించిన బ్యానర్లు అవి బజార్ అంతా కలకల్లాడుతుంది. సో షాప్కి వెళ్ళి చూస్తే వాళ్ళు ఈరోజు క్లోజ్ చేసి ఉన్నారు. ఒరే బాబోయ్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ ఆపోజిట్ వెళ్ళాలి వేరే కర్రీ పాయింట్కి. సో ఈరోజు సండే మార్కెట్ ఇంకా చాలా బిజీగా ఉండాలి యాక్చువల్లీ, మరి ఏందో కొంచెం తక్కువగానే ఉన్నారు. సో వెళ్ళిపోయాను, కర్రీస్ తీసుకున్నాను. చట్నీ ఉందా? బీరకాయ ఒకటి. అక్కడి నుంచి రూమ్కి వచ్చాను. రూమ్కి వచ్చి చూస్తే ఇంకా మా వాళ్ళు పడుకొని ఉన్నారు. సరే ఇప్పుడు ఇంకా లేపుదామా వద్దా అనుకున్నాను. సర్లే కొద్దిసేపు కూర్చొని చూద్దాం అనుకున్నాను. సో అలా కూర్చొని ఉన్నాను. మా వాళ్ళు ఎంతసేపటికి కూడా లెగవట్లేదు. సో ఇక ఏదో ఒకటి చేద్దామని ఫైనల్లీ డిసిషన్ అయితే తీసుకున్నాను. అందుకని చెప్పేసి నేనే తినేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే టైం చూస్తే 2 అయిపోయింది. ఇంకా అంతవరకు ఆగడం మన వల్ల కాదు అని చెప్పేసి, మళ్ళీ ఎందుకంటే నైట్ లేట్గా ఆకలేస్తుంది, అందుకని చెప్పేసి నేనే రైస్ పెట్టేసుకున్నాను. నేను ఒక్కడిని తినేద్దామని ఫిక్స్ అయ్యాను. మనమైతే ఎంత రైస్ తింటాం కదా, అదే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము అనుకోండి, ఒక్క చిన్న స్పూన్ రైస్, ఒక తర్వాత కర్రీస్ వచ్చేటప్పటికే ఒక 2-3 కర్రీలు ఉంటాయి, అన్నం కానీ ఎక్కువ కర్రీస్ ఉంటాయి. ఇంతే తినాలరా బాబు అంటారు. నేను కానీ అలా మా ఇంట్లో తింటే మా అమ్మ ఏట్రా నీకు దైవాన్ని పట్టిందా ఏంది అంత తింటావు కర్రీ వేసుకున్నా అని చెప్పేసి అంటుంది నిజంగా. సో ఇక అన్నం వేసేసుకున్నాను. తర్వాత కర్రీస్ అక్కడ ఉన్నాయి ఆల్రెడీ, మంచిగా వేసుకున్నాను. అండ్ ఏమేమి తెచ్చుకున్నాను, ఒక బీరకాయ పచ్చడి, తర్వాత దొండకాయ వేపుడు. నాకు దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు అంటే చాలా ఇష్టం. సో బెండకాయ వేపుడు తెచ్చుకున్నాను. అలానే రొయ్యలు అండ్ ఎగ్గు ఏదో కర్రీ, అది 40 రూపీస్, ఈ 20 మొత్తం 80 రూపీస్. అండ్ ఒక బనానా ఉంది, మంచిగా బనానా నంచుకొని హాయిగా కుమ్మేశాను. కానీ ఇక్కడ కూడా మంచి టేస్ట్ ఉంటాయి. నేను ఫస్ట్ ప్రయారిటీ ఆ చెన్నై వాళ్ళకి ఇచ్చిన, తర్వాత వీళ్ళకి ఇస్తాను. తర్వాత ఇంకొకటి దత్తా కర్రీ పాయింట్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ ఇక ఈ 3 లేకపోతే మటుకి నాకు ఇంకా వేరే చోట తిన్నా మంచిగా సాటిస్ఫాక్షన్ ఉండదు తిన్నట్టు. ఎందుకో తెలియదు, అలా అలవాటు అయిపోయినాయి. అంటే ఇవి మా వంటలకు దగ్గరగా అనిపిస్తాయి. కమాన్ శ్రీను, ఒక పట్టు పట్టేద్దాం. మా వాళ్ళు పాపం లేపుదాం అనుకున్నాను కానీ ఇంకా తప్పలా. సర్లే మనం ఇప్పుడు లేపి వాళ్ళు తినేసి మళ్ళీ సరిగ్గా నిద్ర సరిపోగా మళ్ళీ నైట్ టైం ఇబ్బంది పడి దాని బదులు సర్లే ఇక లేచిన తర్వాత నేను తినేసాను, మీరు తినేయండిలే అని చెప్పి సరిపోద్ది అని చెప్పేసి అనుకున్నాను. కమాన్ శ్రీను, అది సంగతి. నోరు ఊరు ఇచ్చేసింది అబ్బా ఆల్రెడీ, ఎందుకంటే అప్పటికి 2 అయిపోయింది కదా. హెడ్ కట్ అయిపోతుందమ్మా ముస్మి, కొంచెం బ్యాక్ పెట్టుకో కెమెరా. ఇప్పుడు చూసా నేను, బాగుంది. ఓకే సర్లే, బాగుందిలే, ఓవర్ యాక్షన్ చేయకుండా కెమెరా వెనక్కి పెట్టుకో. గుడ్ బాయ్. ఇంకా కావాలి.
సో, అలా ఫైనల్లీ తినేసి నేను కూడా కాసేపు అలా పడుకున్నానబ్బా! ఒక 1 అవర్ పడుకుంటే హాయిగా మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోద్ది.